హలో కుషికేం జేమ్స్ ఆర్ యూ ఆల్. ఈరోజు నేను మీ ముందుకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం గురించి చెప్పడానికి వచ్చాను. దానిలో ఇంతకుముందు సిరీస్లో మనం ఇంతకుముందు వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఇంట్రడక్షన్లో మనం ఈథేన్ గురించి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే ఎనామలస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఈ వీడియోలో నేను ప్రోపేన్ అండ్ బ్యూటేన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఆ వీడియో కనుక మీరు ఇప్పటివరకు చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ద కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. దాని తర్వాత ఈ వీడియో అయితే చూడండి, ఎందుకంటే ఇక్కడ నేను ఓన్లీ ఈ డైరెక్ట్ వాటి స్టెబిలిటీ ఎలా ఉంటుంది, ఎనర్జీ ఎంత ఉంటుంది అనేది చాలా డీటెయిల్ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చెక్ దేర్ వన్స్. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో ఆఫ్ టుడే. సో ఇదేంటి అంటే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తున్నాను చూడండి. కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటే ఏంటి అంటే వాటిని మనం కన్ఫార్మర్స్ అంటాము ఆ రోటామర్స్ అంటాము. అవేంటి అంటే చాలా నంబర్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ ద ఐసోమర్స్ ఉంటాయి. ఎందుకని మనము చేంజ్ చేసే ఒక చిన్న యాంగిల్, ఒక 0.001 డిగ్రీ యాంగిల్ మనం చేంజ్ చేసినా కూడా దాన్ని మనం కన్ఫర్మేషనల్ ఐసోమర్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. కన్సిడర్డ్ యాజ్ ఎక్లిప్స్డ్, స్టాగర్డ్, స్క్యూ ఫార్మ్స్ అనేది మనం జనరల్గా తీసుకుంటాం. ఎక్లిప్స్డ్ అంటే ఒక ఆటమ్ మీద ఎగ్జాక్ట్గా ఒక ఆటమ్ అంటే ఒకటే లైన్లో రెండు ఆటమ్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తుంటే కనుక అవి మనకి ఒకటే ఆటమ్ మీద ఒకటే ఆటమ్ లాగా కనిపిస్తూ ఉంటాయి. దాని న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఫార్ములాలో కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసాము. డీటెయిల్గా ఆ వీడియోలో అయితే చూసేయండి, తర్వాత ఇది కంటిన్యూ చేయండి అనమాట. ఆ ఎక్లిప్స్డ్ ఫార్మ్ అంటే ఒక దాని వెనుక ఒకటి అంటే ఒక ఆటమ్ కనిపించకుండా ఒక ఆటమ్ దాన్ని కవర్ చేస్తుంటే దాన్ని ఎక్లిప్స్డ్ అంటాము. స్టాగర్డ్ అంటాము. స్టాగర్డ్ అంటే లాంగెస్ట్ పాసిబుల్, అంటే ఒక డైహెడ్రల్ యాంగిల్ అనేది మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఈ యాంగిల్ మనకి 60 degrees ఉంటే అది మనకి లాంగెస్ట్ అంటే ఫార్ అవే యాజ్ ఫార్ పాసిబుల్ ఫ్రమ్ వన్ అనదర్ అనేది మనకి 60 degrees ఉంటుంది. దాన్ని మనం స్టాగర్డ్ అంటాము. అలా కాకుండా ఇది ఎగ్జాక్ట్గా 0 degrees ఉన్నప్పుడేమో ఎక్లిప్స్డ్ అన్నాము, 60 degrees యాంగిల్ ఉన్నప్పుడేమో స్టాగర్డ్ అన్నాము. ఆ రెండింటి మధ్యలో నంబర్ ఆఫ్ ఇన్ఫైనైట్ స్ట్రక్చర్స్ ఉంటే దాన్ని మనం స్క్యూ ఫార్మ్ అంటాం అనమాట. మనం దీని గురించి మనం ఆల్రెడీ ఈథిన్లో నేర్చుకున్నాము. ఈ రోజు మనం నేర్చుకోబోతుంది ఏంటి అంటే ప్రోపేన్ గురించి నేర్చుకోబోతున్నాం. ప్రోపేన్ అన్నాం కదా. ప్రోప్ అంటే ఎన్ని కార్బన్స్? 3 కార్బన్స్. అంటే సి. ఈ కార్బన్ మీద మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ కార్బన్ మీద మనకి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ప్రతి కార్బన్ కూడా మనకి 4 బాండ్స్ కలిగి ఉంటుంది. సో ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్, 2 టెర్మినల్ కార్బన్స్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. మధ్యలో ఉన్న కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ చూడాలి అంటే మనం ఎక్కడ చూస్తాము? సిసి సింగిల్ బాండ్ త్రూగా చూస్తాము. అండ్ వీ నో ఇక్కడ ఉన్న 3 కార్బన్స్ కూడా sp3 హైబ్రిడ్ కార్బన్స్. అంటే ఒక్కొక్క బాండ్ యాంగిల్ వచ్చేసి మనకి 109 degrees ఉంటుంది. మనం రిప్రజెంట్ చేసేటప్పుడు దీన్ని స్ట్రైట్ లైన్ లో రిప్రజెంట్ చేస్తున్నాం కానీ బట్ దే ఆర్ హ్యావింగ్ ద యాంగిల్ ఆఫ్ 109 degrees. సో ఈ కార్బన్ ని రేరర్ కార్బన్ గా, ఈ కార్బన్ కి ఫ్రంట్ కార్బన్ గా కనుక మనం తీసుకుంటే ఈ కార్బన్ అనేది మనకి పైన కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను వైలెట్ కలర్ తీసుకున్నాను కదా. ఈ వైలెట్ కలర్ అనేది నాకు కార్బన్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను నేను. ఈ మిగిలినవి గ్రీన్ బాల్స్ అండ్ రెడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని నేను హైడ్రోజన్స్ గా కన్సిడర్ చేస్తున్నాను. ఈ బ్లాక్ బాల్ ఏదైతే ఉందో అది కార్బన్ గా కన్సిడర్ చేసుకుంటున్నాను. చాలా మనం డీటెయిల్ గా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఫిగర్ ని నేను ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాను, సేమ్ కాన్సెప్ట్ కాబట్టి. ఓకేనా? సో ఎక్లిప్స్డ్ ఫార్మ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఈ కార్బన్ ఇక్కడ ఉన్న ఈ కార్బన్ ఏదైతే ఉందో దీని మీద ఉన్న 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే రెడ్ కలర్ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఆ 2 హైడ్రోజన్స్ రేరర్ కార్బన్ కనుక కన్సిడర్ చేస్తే నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను అనుకుంటున్నాను. సో నాకు ఫ్రంట్ కార్బన్ మీద ఉన్నాయి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ 3 హైడ్రోజన్స్ కూడా నాకు గ్రీన్ కలర్ లో తీసుకున్నాను. నేను మీకు అర్థం అవడం కోసం ఈ 3 హైడ్రోజన్స్ ని గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. అలాగే ఈ హైడ్రోజన్ ఏదైతే నేను రేరర్ హైడ్రోజన్ మీద తీసుకున్నానో ఈ 2 హైడ్రోజన్స్ నాకు రెడ్ కలర్ లోకి కన్సిడర్ చేసుకుంటున్నాను. అలాగే ఏదైతే నేను CH3 తీసుకున్నానో ఆ CH3 వచ్చేసి నాకు ఇది మొత్తం కూడా లావెండర్ కలర్ లో తీసుకున్నాను అనమాట. సో నాకు రిప్రజెంటేషన్ అలా తీసుకున్నాను. మీరు ఒకసారి ఈ కలర్స్ చూసారు అంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఫ్రంట్ కార్బన్, ఇది బ్యాక్ కార్బన్, ఇది CH3. నాకు పర్పుల్ కలర్లో ఏదైతే తీసుకున్నానో అది అనమాట. సో ఈ ఫ్రంట్ కార్బన్ మీద నాకు 3 గ్రీన్ హైడ్రోజన్స్ ఉన్నాయి. చూడండి, ఈ 3 గ్రీన్ హైడ్రోజన్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే బ్యాక్ కార్బన్, ఇది నాకు బ్యాక్ కార్బన్ అయింది కాబట్టి ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఇన్ రెడ్ కలర్ బాల్స్. అలాగే ఒక CH3 గ్రూప్ ఉంది విచ్ ఇస్ వైలెట్ కలర్ అనమాట. పర్పుల్ కలర్ అండ్ వైలెట్ కలర్ ఉంది. సో ఇప్పుడు ఎక్లిప్స్డ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? ఒక దాని వెనుక ఎగ్జాక్ట్ గా ఒకటి ప్లేస్ అయి ఉంటే దాన్ని ఎక్లిప్స్డ్ అన్నమాట. అంటే ఇక్కడ డైహెడ్రల్ యాంగిల్ మనకి ఎంత ఉంటుంది? 0 degree ఉంటుంది, ఆర్ మనకి ఎగ్జాక్ట్ గా 120 degree అయితే ఉంటుంది అనమాట. అవునా కదా? ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి అన్ని ఫార్మ్స్ ఒకటే అన్ని తీసుకున్నట్టే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ మనకి 120 ఉంటుంది కాబట్టి ఆ యాంగిల్ మనం అలా తీసుకుంటాం అనమాట. సో 0 degrees ఆర్ 120 degrees ఆర్ 240 ఆర్ 360 degrees అనమాట. ఓకే,
360 ఆర్ 240 ఈ 4 యాంగిల్స్లో ఏదైనా ఉన్నా సరే మనం దాన్ని ఎక్లిప్స్డ్ ఫామ్ అంటాము. అలాగే స్టాగర్డ్ ఫామ్ అంటే ఏంటి, ఇక్కడికి ఉన్న మ్యాక్సిమం యాంగిల్ ఇక్కడ ఒక 60 degrees, ఇక్కడ ఒక 60 degrees యాంగిల్ ఉంటుంది. దీన్ని మోస్ట్ స్టేబుల్ ఫామ్గా మనం చెప్పొచ్చు. అలాగే స్క్యూ ఫామ్ అంటే మనకు తెలుసు. స్క్యూ ఫామ్ అంటే ఏంటి, ఈ రెండింటికి మిడిల్లో ఉన్న ఏ ఫామ్ అయినా సరే మనం స్క్యూ ఫామ్ అనే చెప్తాము. సో యాంగిల్ అనేది 60 ఎగ్జాక్ట్గా 60 కాదు, ఎగ్జాక్ట్గా 0 కాదు, ఎంత యాంగిల్ మధ్యలో ఉన్నా సరే మనం దాన్ని స్క్యూ ఫామ్గానే చెప్తాము. మనకి ఇంతవరకు అర్థమైంది కదా. తర్వాత ఈ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ ఎలా ఉన్నాయని మనం అర్థం చేసుకున్నాము. ఈ ఐసోమర్స్లో స్టెబిలిటీ ఎలా ఉంటుంది, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, నాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద ఐసోమర్స్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ స్టెబిలిటీ. ఇక్కడ మనం చూసిన 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ కూడా ఒకటే స్టెబిలిటీ కలిగి ఉండవు. ఏమేమి ఫ్యాక్టర్స్ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే స్టీరిక్ హిండ్రెన్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే చూపిస్తుంది అనమాట. దాన్నే మనము టార్షనల్ స్ట్రెయిన్ అంటాము. స్టీరిక్ హిండ్రెన్స్, టార్షనల్ స్ట్రెయిన్ అనేవి రెండు డిఫరెంట్. స్టీరిక్ హిండ్రెన్స్ అంటేనేమో దాని బల్కీనెస్ ఆఫ్ ద గ్రూప్ ఉండడం వల్ల, ఈ బల్కీనెస్ వల్ల ఇంకొక బల్కీనెస్ గ్రూప్ అనేది రిపెల్ చేస్తుంటే దాన్ని స్టీరిక్ హిండ్రెన్స్ అంటాము. టార్షనల్ స్ట్రెయిన్ అంటే దాన్ని రొటేట్ చేస్తూ ఉండడం వల్ల వచ్చే స్ట్రెయిన్ మనం టార్షనల్ స్ట్రెయిన్ అంటాం అనమాట. ఓకేనా. ద బల్కీ పోర్షన్స్ ఆఫ్ ద మాలిక్యూల్ రిపెల్ అదర్ మాలిక్యూల్స్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద మాలిక్యూల్ నోన్ యాజ్ అ స్టీరిక్ హిండ్రెన్స్. సచ్ హిండ్రెన్స్ కాజెస్ ద రిస్ట్రిక్షన్ ఇన్ ద రొటేషన్ కాల్డ్ టార్షనల్ స్ట్రెయిన్. ఈ స్టీరిక్ హిండ్రెన్స్ ఉండటం వల్ల టార్షనల్ స్ట్రెయిన్ అనేది అయితే వస్తుంది. అండ్ దీనిలో మనం కంపల్సరీగా అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటి అంటే డైహెడ్రల్ యాంగిల్. డైహెడ్రల్ యాంగిల్ ఏంటి అంటే రెండు ప్లేన్స్ మధ్యలో ఉన్న యాంగిల్ మనం డైహెడ్రల్ యాంగిల్ అంటాము. సో ఇప్పుడు చూడండి, ఈ 3 టైప్స్ ఆఫ్ ద కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటే స్క్యూ ఫార్మ్స్ మొత్తాన్ని కలిపి ఒకటే స్క్యూ ఫామ్ కింద మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి, ముందు మనము ఎక్లిప్స్డ్ ఫామ్ అంటే ఒక 0 degrees యాంగిల్ కనుక ఆ రెండింటి మధ్య ఉంది అని కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు వాటి రిపల్షన్ అనేది ఏ రిపల్షన్స్ ఉన్నాయి, నాకు CH3 గ్రూప్ ఒకటి ఉంది, దాంతో హైడ్రోజన్కి ఇంటరాక్షన్ ఉంది. అంటే హైడ్రోజన్ ఇక్కడ ఉంది, CH3 ఇక్కడ ఉంది. ఆ రెండింటి మధ్య ఉన్న రిపల్షన్ వల్ల దానికి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎందుకని ఆ రిపల్షన్ అది ఓవర్కమ్ చేయాలి అంటే చాలా ఎక్కువ ఎనర్జీని అది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల దానికి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ యాంగిల్ అనేది అది ఒక కార్బన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుందో, CC సింగిల్ బాండ్ కరస్పాండింగ్ గా రొటేట్ అవుతూ ఉంటుందో, ఆ స్ట్రెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. ఎప్పటి వరకు తగ్గుతూ ఉంటుంది అంటే till they reach the exact staggered form. అది స్టాగర్డ్ ఫామ్కి వచ్చేంత వరకు తగ్గుతుంది. అంటే ఏం తగ్గుతుంది, ఎనర్జీ తగ్గుతుంది, స్టెబిలిటీ పెరుగుతుంది. ఎనర్జీ అండ్ స్టెబిలిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వన్ అనదర్. ఈ స్టాగర్డ్ ఫామ్లో దానికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది. మనం ఇది ఎనర్జీ డయాగ్రామ్ కాబట్టి చాలా తక్కువ ఎనర్జీ మనకి ఇక్కడ 60 degree యాంగిల్ దగ్గర ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం దాన్ని ఫర్దర్గా ఇంకా యాంగిల్ డైహెడ్రల్ యాంగిల్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే దేంతో ఇంక్రీజ్ చేస్తున్నాము, ఈ H1తోనూ ఈ CH3ని కంపేర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ యాంగిల్ పెరిగింది అని తీసుకుంటున్నాము. బట్ స్టిల్ దీనికి ఈ CH3 గ్రూప్కి ఇక్కడ ఉన్న హైడ్రోజన్కి ఏదైతే హైడ్రోజన్కి ఇది దగ్గరగా వెళ్తుందో అక్కడ రిపల్షన్ అనేది పెరుగుతూనే ఉంటుంది కదా. దీనికి స్టెబిలిటీ వస్తుంది, దీనికి యాంగిల్ పెరుగుతుంది. బట్ ఈ CH3కి ఈ హైడ్రోజన్కి ఉన్న యాంగిల్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే రిపల్షన్స్ పెరుగుతాయి, దానివల్ల వాటికి సంబంధించిన ఎనర్జీ పెరుగుతుంది, దానివల్ల వాటికి సంబంధించిన స్టెబిలిటీ అనేది అయితే తగ్గుతుంది. ఎప్పటి వరకు తగ్గుతుంది, ఈ హైడ్రోజన్ నుంచి మనం రిఫరెన్స్ హైడ్రోజన్ 1 కింద తీసుకున్నాం కాబట్టి ఈ హైడ్రోజన్ నుంచి అది 120 degree యాంగిల్ అంటే ఎగ్జాక్ట్గా ఈ హైడ్రోజన్ కింద అది ఎక్లిప్స్డ్ అయ్యేంత వరకు కూడా ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు కూడా 120 degrees వరకు కూడా ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ దాని తర్వాత 120 degrees తర్వాత మళ్ళీ 180 వరకు తగ్గుతుంది, 180 తర్వాత మళ్ళీ 240 వరకు పెరుగుతుంది, 300 వరకు తగ్గుతుంది. అలాగా మనకి ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ట్రెండ్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే మనం ఈథేన్ గురించి ఇదే గ్రాఫ్ని ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అక్కడ కూడా సేమ్ ట్రెండ్ చూసాము, అవునా. అంటే హైడ్రోజన్ వెనుక హైడ్రోజన్ ఉన్నప్పుడు, అలాగే అది స్టాగర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు, స్క్యూ ఫామ్లో ఉన్నప్పుడు ఎనర్జీ సేమ్ ఇలానే డిఫరెన్షియేట్ అయింది. పర్ఫెక్ట్ వేవ్ లాగానే మనకు అక్కడ కర్వ్ అయితే వచ్చేసింది అనమాట. అయితే దానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటి అంటే ఇక్కడ అంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనం తీసుకునింది
CH3కి CHకి ఉన్న ఇంటరాక్షన్ తీసుకుంటున్నాము. దీంతో పాటుగా మనకి HH ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఒకసారి చూడండి, ఇక్కడ CH3ని Hని ఇంటరాక్షన్ చూస్తాము. అలాగే ఇక్కడ H, ఇక్కడ H, ఇక్కడ H, ఇక్కడ H ఇంటరాక్షన్స్ కూడా మనకి డెఫినెట్గా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ఇంటరాక్షన్స్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఎనర్జీ అనేది మనకి ఇంటరాక్షన్స్ HH ఇంటరాక్షన్స్ అలాగే CH3H ఇంటరాక్షన్స్ రెండు కూడా మనము ఈ ప్రోపేన్లో అర్థం చేసుకుంటున్నాం అనమాట. అంటే జనరల్గా HH ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఈ HH ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రెండు చాలా చిన్న సైజు ఉంటాయి. సో వాటికి బల్కీనెస్ ఎక్కువ ఉండదు. బల్కీనెస్ ఉండకపోవడం వల్ల మనకి ఈ స్టీరిక్ హిండరెన్స్ కంటే కూడా టార్షనల్ స్ట్రెయిన్ మెయిన్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, మనకి ఈథేన్ కేసులో తీసుకున్నప్పుడు ఫర్ ఈథేన్ మనకి టోటల్ ఎనర్జీ వచ్చేసి టోటల్ హైయెస్ట్ ఎనర్జీ అంటే ఈ ఎక్లిప్స్డ్ ఫామ్లో హైయర్ ఎనర్జీ వచ్చేసి మనకి 12.6 ఉంటుంది. బట్ వేరస్ ఫర్ ఇక్కడ ప్రోపేన్లో మనకి ఇది 13.8 కిలోజౌల్స్ పర్ మోల్ అయితే ఉంటుంది. ఆర్ 3.3 కిలో క్యాలరీస్ ఆర్ 3.4 కిలో క్యాలరీస్గా అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకని ఈథేన్లో ఓన్లీ HH ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ HH ఇంటరాక్షన్స్తో పాటు CH3H ఇంటరాక్షన్స్ కూడా, అంటే ఎప్పుడైతే CH3 వచ్చిందో CH3 అనేది బల్కియర్ గ్రూప్ కాబట్టి స్టీరిక్ హిండరెన్స్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ ఉన్న ఇంటరాక్షన్స్ అంటే రిపల్షన్స్ అనేది నాట్ ఓన్లీ ద టార్షనల్ స్ట్రెయిన్ బట్ బల్కీనెస్ వల్ల కూడా అంటే స్టీరిక్ హిండరెన్స్ వల్ల కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ప్రోపేన్కి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమర్స్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఖుషీ కిమ్ ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. See you with another video with very interesting butane. బ్యూటేన్లో గ్రాఫ్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఎనర్జీ లెవెల్స్ చాలా వేరీ అవబోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూద్దాం. ఓకే, see you with another video. Until then, bye.